మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య మాట్లాడుతూ బీజేపీ భావజాలం ఆ పార్టీ నేతలకు అవార్డులు ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా? ప్రజాయుద్ధ నౌక గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని హెచ్చరిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను తెలంగాణ సమాజం క్షమించదు అని, తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా ఈటెల రాబోతున్నాడు, తన ప్రాధాన్యత తగ్గిపోతుందని సంజయ్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు అని ఆమె పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులలో మన మందకృష్ణ మాదిగన్న గారికి అవార్డు రావడం అనేది నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్న విషయం. ముందుగా మందకృష్ణ మాదిగ గారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విషయమై మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సభలో ఒక మాట అన్నారు. ఏంటంటే తెలంగాణ రాష్ట్రం నుంచి 5 మంది మేధావులు పెద్ద మనుషుల పేర్లు కేంద్రానికి పంపించడం జరిగింది. అది కదిరన్న గారు కావచ్చు, చుక్క రామయ్య గారు, అలాగే మన గోరెంటి వెంకన్న గారు కావచ్చు, అందశ్రీ గారు కావచ్చు, అలాగే తిరుమలరావు గారు కావచ్చు. వీళ్ళందరి పేర్లు కూడా పంపించాము. కానీ ఒక్కరిని కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం అనేది బాధాకరమని బాధ వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా మరొక్కసారి కేంద్రానికి ఒక లేఖ రాస్తాము, మరి దీనిపైన పునరాలోచన చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అనడం జరిగింది. ఈ వాక్యాలపై బండి సంజయ్ గారు ఈరోజు కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తూ ఆయన దిగజారిన మాటలు ఏంటంటే, గదరన్నకి మేము ఎందుకు అవార్డు ఇవ్వాలి, ఈరోజు పద్మశ్రీ అవార్డుకి ఆయన అర్హుడే కాదు అనే విధంగా కించపరుస్తూ మాట్లాడడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు దాన్ని కోప్పడుతున్నారు. ఖచ్చితంగా గదరన్న ఈరోజు వెనకబడ్డ జాతులే కాదు, పేదల పెన్నిదిగా అందరి మనసులో నిండిపోయిన మనిషి. ఈరోజు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ ప్రతి గ్రామంలో ప్రతి పడుచు చిన్న వయసున్న పిల్లల నుంచి కూడా ముసలోళ్ళ వరకు గదరన్న అంటే ఎవరో తెలుసు. ఆయన కవిత్వం కావచ్చు, ఆయన పేదల కోసం పాడిన పాటలు కావచ్చు, ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ ఆయన్ని కించపరుస్తూ మాట్లాడడం అనేది మేము అందరు కూడా ఖండిస్తున్నాము. డెఫినెట్గా బండి సంజయ్ గారు ఇప్పుడు రాబోయే కాలంలో ఈటెల రాజేంద్ర గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబోతున్నారనే ఒకే ఒక ఫ్రస్ట్రేషన్లో ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పద్మశ్రీ అవార్డు అంటే ఒక బీజేపీ పార్టీకి పనిచేసిన వాళ్ళకో, లేకపోతే పార్టీ కండువా కప్పుకున్న వాళ్ళకో, జెండా మోసిన వాళ్ళకో కాదు, గౌరవ స్థానంలో ఉన్న గౌరవ వ్యక్తులకు ఇచ్చే అవార్డుగా ఈరోజు పద్మశ్రీ అవార్డు ఉంది. అది ఓన్లీ పార్టీకి సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక గుర్తింపు. అది మీరు గ్రహించుకోకుండా మా పార్టీకి పనిచేసినరా, వాళ్ళ భావజాలాలు వేరే అని మాట్లాడడం అనేది నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. గదరన్న అంటే ఏంటో, గదరన్న పాట కావచ్చు, గదరన్న మాట కావచ్చు, ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రతి పక్క రాష్ట్రాలలో కూడా చాలా ప్రాముఖ్యత గల వ్యక్తిగా ఈరోజు గదరన్న మిగిలిపోయిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు కించపరచడం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇది ఖండిస్తున్నారు. సో దయచేసి మీరు గదరన్న మీద చేసిన ఈ నీచపు వాక్యాలని వెనక్కు తీసుకోకపోతే ప్రతి సామాన్య ప్రజలు కూడా మీకు సమాధానం చెప్పే సమయం వస్తుంది. ఇది గుర్తించుకొని మీరు ఒక వెనుకబడ్డ జాతుల నుంచి వచ్చిన బిడ్డగా కావచ్చు, ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మీ స్థాయిని, మీ హుందాని కాపాడుకోవాలని ఒక తెలంగాణ బిడ్డగా నేను మీకు హెచ్చరిస్తున్నాను.